రైట్. అంటే ఇవి పొగడ్త కాదండి. అంటే ఒక మాట అందాం అనుకున్నా. మాటలు ఆలోచనలో కూడా ఇంత సంస్కారం ఏంటబ్బా అని. అంటే మీరన్నారు గదా! వాళ్ళు నా దగ్గర పని జేసేవాళ్ళు కాదు, సహాయం జేసేవాళ్ళని. అంతేనండి. మాటల్లో గూడా ఇంత సంస్కారం దొరకదండి నిజంగా. ఇది పొగడ్త కింద తీసుకోకండి. పాపం జెన్యూన్‌గా చెప్తున్నాను నేను నిజంగా. అలా అని చెప్పేసి మా వాళ్ళు, మా యూనిట్ వాళ్ళు వింటే, అమ్మ నా బూతులు తిడుతుంది మేడం ఇక్కడ కూడా. నిజంగానేనండి. అబద్ధం గాదు. నేను అది కూడా భరిస్తారండి. నిజం. ఎందుకంటే వాళ్ళకేందంటే మొట్టేది నేనే, పెట్టేది నేనే. ఎగ్జాక్ట్‌లీ. సో, అందుకని ఏంటిదంటే అది వాళ్ళకు ఉంటుందని. మళ్ళీ తర్వాత నాకు ఎలాంటి ఈ హిస్టేషన్ అంటే ఆలోచన లేకుండా బాబు నేను ఈ మూడ్‌లో ఉన్నానురా బాబు ఏమనుకోవద్దు భయ్. ఆ! అది. సారీ నేను ఏదైనా అంటే నా మాటలు పట్టించుకోవద్దంటారు. వాళ్ళకేంటిదంటే మేడం ఏదో ఆలోచనలో ఉండిందిలే అందుకనే అనేసింది అని చెప్పేసి 16 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కంటిన్యూగా నా స్టాఫ్ ఉన్నారండి ఇప్పటికి కూడా. సేమ్ అందుకే ఇప్పుడే మిమ్మల్ని అమ్మ అని మారలేదు. పిలుస్తారు. తిడుతుంది, పెడుతుంది. పెడుతుంది అని చెప్పేసి అది. అట్లే చేస్తారనమాట. సో సూపర్. ఏంటంటే దీనికి మా ప్రతి ఒక్కరి వల్ల ఇంత నేను చేస్తున్నానని డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రింట్ కొట్టి ఎవరు ఆరేయరండి. అంతే కష్టపడితే కదండీ. కష్టమే తీసుకొస్తుంది, నేమే తీసుకొస్తుంది, ఫేమే తీసుకొస్తుంది. దాని వెనకల పడిన శ్రమ ఇచ్చినటువంటి టైం తీసుకొచ్చి ఇస్తుందండి అంతే డబ్బు. కదా! ఊరికేనేం రాదండి. నేను షాక్ 2 గంటలు నిద్రపోతున్నానంటే మీరు ఎంత కష్టపడుతున్నారనేది నాకు అంచనా. సో ఫైనల్‌గా యువతకి ముఖ్యంగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇండస్ట్రీలో రావాల్సుకున్న వాళ్ళకి ఏంటిదంటేనండి, ముందు వెనక అనేది చూడకుండా దాంట్లో ఉండేటివి లోటుపాట్లు తెలుసుకోకుండా అస్సలు రావద్దు. హ్మ్. ఓకే. ముందు ఫస్ట్ మీకు మీరు స్టాండర్డ్ చేసుకొని పేరెంట్స్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో లేదంటే ఓవర్ నైట్లో ఏదో అయిపోవాలి అని చెప్పేసి రావాలి అనుకోవడం మూర్ఖత్వం. దాంట్లో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటిది, దాంట్లో ఉన్నటువంటి కష్టం ఏంటి, దాంట్లో ఉండే లబ్ధి ఏంటిదని చూసుకోవాలి. అంటే అందరికీ రాసి పెట్టాలని ఏం లేదు కదండి. ఎవరైనా కష్టపడాలి. అంతే కానీ ఇది ఏంటిదంటే జాక్ పాట్, కరెక్ట్. ఇది ఒక గ్యాంబ్లింగ్. జూదం. యెస్. కరెక్ట్. ఇది ఈ గ్యాంబ్లింగ్లో ఏంటిదంటే స్టాండర్డ్ అవ్వాలి అనుకున్న అంటే ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా చూసుకోండి మీరు. వాళ్ళు పాపం ఇప్పుడు నేను ఇది చేశాను అని కాదండి, ఇంకొకటి కూడా నేను ఎందుకు చేస్తున్నాను అంటే దీంట్లో ఉండే లైక్ సాధక బాధకాలు. అంతే. దీంట్లో నేను లాస్ అయ్యాను అంటే ఏంటి నా కరెక్షన్, హ్మ్. ఎక్కడ నేను లాస్ అయ్యాను అనేది చూసుకొని నెక్స్ట్ దాంట్లోకి నేను ఓవర్కమ్ చేస్తానండి. సో ఓకే. అలాగే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది నేను ఫస్ట్ మీకు మీరు ఒక స్టాండర్డ్ ఉపాధి కల్పించుకోండి. హ్మ్. మీరు చూసుకోండి. దీనికి ఏంటంటే ఇంకొక కరికులం యాక్టివిటీ కిందికి దీన్ని పెట్టుకోండి. ఉపాధిగా మీ పేరెంట్స్ మీద మీరు ఆధారపడకుండా దీన్ని సైడ్గా పెట్టుకొని మీరు యాక్టింగ్లోకి రండి, డిపార్ట్మెంట్లోకి రండి, 24 క్రాఫ్ట్స్లోకి వచ్చేసి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి, చూడండి, ఎవరి దగ్గరైనా అసిస్టెంట్లకు జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కటి చేసిన తర్వాత అప్పుడు మీకు ఏది నచ్చితే అది చేయండి. కానీ సూపర్. సో మెగా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే కళాబంధు అనూహ్య రెడ్డి గారి ఫైనల్ అల్టిమేట్ గోల్ ఏంటి? సంస్కృతిని కాపాడి దానికి ఒక విలువనిచ్చి నా వారికి నిజంగా నేను ఎలా అంటే ఒక స్టాండర్డ్ లెవెల్లో వాళ్ళందరినీ ఎప్పుడు మనం వచ్చేసి వీళ్ళకు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు ఏంటిదంటే ప్రతి ఒక్క కోటా ఉంది మా అని చెప్పేసి మీరు అన్నారు హ్మ్. కదా. సో అలాగే నేను కూడా సంస్కృతి కిందికి సాంస్కృతిక నాటకాలకి నాటక రంగాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక కోట అనేది కల్పించడం అనేది నా ధ్యేయం అండి. అల్టిమేట్ మీ గోల్ అంతే. వాళ్ళకి ఏంటంటే అందులో ఉపాధి కల్పించాలా. అందులో వచ్చేసి అదేదో మీరే గురువులైనా చేస్తే సరే అయిపోతుందిగా ఇటు నుంచి వచ్చేసి. ఎలాగో అంటే చేస్తున్నా కదా నేను నా కాదు గురువులకి కాదు. నేను అంటే ఇస్తున్నా. రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే గానో మినిస్టర్ గానో వచ్చి మీరే సంతకం పెడితే అయిపోతుంది కదా. నేను ఒక్కరు సంతకం చేస్తే అయ్యేది కాదండి. మ్మ్. దానికి ఉన్న జీవోని దాన్ని పాస్ చేయాలండి. Yes. గవర్నమెంట్ దానికి ఉన్నటువంటి బైలాస్లు అండి. ఎందుకంటే ఇక్కడ మనము నేను మాట్లాడినంత ఈజీ కాదండి. ఏదైనా సరే Correct, ఒకటి correct. ఒక బైలాస్ని దేని ఒక జీవోని పాస్ చేయాలి అంటే దానికి ఉన్నటువంటి వెనకల సాధక బాధకాలు గవర్నమెంట్కి తెలుస్తాయండి. అవును. కొన్ని మనం కూడా నేనే పర్ఫెక్ట్, నేనే కరెక్ట్, నేనే అల్టిమేట్ అన్నట్టు కాదండి ఇక్కడ. వాటన్నిటి గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలించి నిజంగానే మనము ఇవ్వాలి అంటే ఆ మనసు కూడా ఉండాలి కదండి. సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా నేను కోటాలు ఇవ్వాలి మన దేశం నుంచి అని చెప్పేసి మన రాష్ట్ర నాయకులు, రాష్ట్ర జనాలతో పాటు వాళ్ళు కూడా ముందుకు రావాలండి. జనాలు ఉన్నారు కదా, కళాకారులు ఉన్నారు కదా, జనంలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళ ఓట్లు వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు దాంట్లో నాయకులు కూడా కదిలి వచ్చి ప్రతి ఒక్కరు ఓటింగ్ చేసి ఈ జీవోని పాస్ చేశారనుకోండి, అప్పుడు
కరెక్ట్గా ఏంటంటే నాటక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఓకే ఫైన్ ఒక కోటా ఉంది. Yes. మేము కూడా ప్రతి ఒక్కరూ ఏంటిదంటే అప్పుడు నిరుద్యోగ సమస్య అనేది కొంతవరకు కూడా తగ్గుతుందండి. తగ్గుతుందండి. అవును. అలాగే వచ్చేసి గవర్నమెంట్కి బెనిఫిట్ కూడా ఏంటిది, ప్రతి ఒక్క కాలేజెస్లో ఫైన్ ఆర్ట్స్ అనేది వస్తుందండి. వస్తుంది. సంవత్సరాలుగా దాని వచ్చేసి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ సంస్కృతిని కాపాడుకుంటూ వాళ్ళు పునాదుల్లో నుంచి అంటే లైక్ వచ్చేసి పురాతన కాలంలో నుంచి తీసుకొస్తున్నటువంటి వాళ్ళ సంస్కృతిని నిలబెట్టుకోవడానికి పేరునివ్వడానికి అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఎవరెవరు ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ ముందుకు వస్తారండి ఒక ఫ్యాకల్టీస్గా పనిచేయడానికి. సూపర్ సూపర్. అట్లా నిజంగా బాటమ్ ఆఫ్ మై హ్యాట్స్ ఆఫ్ అండి మీకు నిజంగా. థ్యాంక్ యూ అండి. ఏంటంటే ఇది చిన్న విషయం కాదు మీరు చేస్తుంది. జానపదం అంటే మన జాతి అస్తిత్వం, మన జాతి మూలం, మన అది. మూలాలు జానపదం అంటే. ఆ కళను బతికిస్తున్న వ్యక్తి అనూహ్య రెడ్డి గారు. నిజంగా అద్భుతం. తను ఒక తల్లిగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సంఘ సేవికగా ఎన్నో బహుముఖ పాత్రలు, విద్యావేత్తగా ఇప్పుడు జానపదానికి ఏకంగా యూనివర్సిటీనే తీసుకురాబోతున్నారు. కాలేజ్ యా అవునండి. అతి త్వరలో కాలేజ్ పెట్టబోతున్నారు Hmm. జానపద కళ్ళ కోసమే ప్రత్యేకంగా. సో కాబట్టి నిజంగా మీలో ఎవరైనా కళాకారులు ఉంటే మేడంని సంప్రదించవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ మన మా వెబ్సైట్ ఉంది, దెన్ వెబ్సైట్ అది ఇన్స్టా అదన్నీ మొత్తం ఓకే. మన కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ అనూహ్య రెడ్డి అని పోక్ చేసిన మీరు మేడంని సంప్రదించవచ్చు. కళాకారులందరికీ తను జెన్యున్గా అండగా నిలబడుతుంది. ఏదో అది కాదు, ఒక ప్రశ్నకు మీకు ఆన్సర్ రాలేదు, మీకు ఫండ్స్ వస్తాయా మేడం అని అడిగాను, మొత్తం డబ్బులు తనే పెట్టుకుంటుంది, ఒక్క రూపాయి కూడా ఎక్కడి తీసుకోదు. లేదా ఈవెన్ నాకు తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా అడగదు. ఇప్పటి వరకు లేదండి. అదే ఇప్పటి వరకు లేదండి. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా అడగదు. నా ఫౌండేషన్ అంత గొప్పగా 50% అండి, 50% వచ్చేసి ఎగ్జంప్షన్ ఉందండి. 50% అవును. అంటే నా ఫౌండేషన్ త్రూ నుంచి నేను 80G 12A ఏది ఉన్నా కూడా మేమే వాడట్లేదండి. వావ్. ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు నేను వాడట్లేదు అని మీకు ఆ క్వశ్చన్ రావచ్చు. ఎందుకు వాడట్లేదు అంటే నేను జనాలకి నాకు కావాల్సినంత నేను సేవ చేస్తున్నాను. చేస్తున్నారు. అంటే అది ఏంటిది, నేను సేవ అనే దానికంటే కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉన్నాను కాబట్టి ఇప్పుడు తీర్చుకుంటున్నా. మ్మ్. దానికి నాకు ఎగ్జంప్షన్ మళ్ళీ అని చెప్పేసి డిస్కౌంట్లు ఒక ఇవన్నీ అవసరం లేదు. అనేది అవసరం అంటారా దాంట్లో? కరెక్ట్. అక్కడ కూడా కక్కుర్తి అవసరం అంటారా? నిజమే. అంటే ప్రభుత్వానికి మనం చెల్లించే పన్నులు పన్ను ఏవైతే ఉన్నాయో అవి అది మళ్ళీ ప్రజల కోసం ఉపయోగపడేవి. ఎగ్జాక్ట్లీ కాబట్టి మీరు దాన్ని వెనక్కి తీసుకోవడం వల్ల మీ లక్ష్యం నిజంగా నెరవేరదు ఒక రకంగా చెప్పాలంటే. చేయాలి అంటే ఇప్పటి వరకు నేను wonderful. అలా అంటే ఫైలింగ్ కూడా చేయలేదండి. ఇప్పటి వరకు అవునా? 2014 నుంచి ఉన్నా కూడా నేను ఇప్పటి వరకు ఫైల్ చేయలేదండి. ఎవరు ఎట్లా చెప్పుకున్నా ఎట్లా చెక్ చేసుకున్నా కూడా మనకున్న దాంట్లో మేము సంపాదించుతున్న దాంట్లోనే ఒక 20% మా ఫౌండేషన్కి వెళ్తుంది తప్ప వేరే వాళ్ళ దగ్గర నుంచి కాదండి. సింగిల్ పెన్ని కూడా ఎవరైనా ఏదైనా ఇచ్చారు అంటే ఏది చెప్తే అదే మీరు లేదంటే వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి టాటా అయినా బాటా అయినా ఎవరు చెప్పలేదండి, ఎవరు అనలేదు. నేను చెప్తున్నా నేను మీకు. ఎందుకన్నానంటే మామూలుగా ఇలా అవునండి. సంస్థలు అనగానే అందరికి మైండ్ లోకి వచ్చే థాట్ ప్రాసెస్ ఇట్లా అదేనండి. ఆలోచిస్తారు, వీళ్ళేదో డబ్బులు వస్తాయని. మొత్తం డబ్బులు మేడమే పోగొట్టుకుంటారు. కాబట్టి లేదు. అలాంటి డౌట్స్ ఏం లేదు. నిజంగా సేవ చేస్తున్నారు, నిజంగానే కళాబంధుతాను. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది అనూహ్య రెడ్డి గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.